ఓకే. సో, మనం ఇక్కడ లాస్ట్ సెక్షన్‌లో మనం ఏం చేసామంటే అప్ టు సేల్స్ చేయడం జరిగింది. దీన్ని మనం ఏం చేసామంటే క్రెడిట్ సేల్స్ చేసాం. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనం కంట్రోల్ పి. సో, కంట్రోల్ పి అంటే మనం ఏవైనా ప్రింట్ చేయాలనుకోండి. ఇక్కడ మనం సిస్టమ్ తాలూకా కాన్ఫిగరేషన్‌లోకి వెళ్తే, సో, ఇక్కడ మనం ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ స్టాట్యుటరీ డీటెయిల్స్‌లో ఏం చేయాలంటే మనం స్టాట్యుటరీ డీటెయిల్స్‌లో మాత్రమే మనకి కావాలి. ఏంటి? స్టాక్ ఐటమ్ అనేది దాని తాలూకా రేట్స్ అనేది మనకు కావాలి. అలాగే జిఎస్టీ డీటెయిల్స్ అనేది ఇక్కడ నేను ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే నాకు ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ కావాలి. అలాగే ఇక్కడ జిఎస్టీ ఎనలైజర్ నాకు కావాలి. ఓకే. సో, అలాగే మళ్ళీ మనకి ట్యాక్స్ ఇన్వాయిస్ ఇన్ బేస్డ్ ఆఫ్ ద కరెన్సీ. ఒకవేళ అలాగ మనకి కావాలి అనుకుంటే అది కూడా మనం ఎస్ అని పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకా మనకి ఇది హెడ్ టైటిల్ ఏమో ట్యాక్స్, అలాగే ఇక్కడ ఫార్మాటింగ్ ఆఫ్ ద ఇన్వాయిస్ అని చెప్పి ఆప్షన్ ప్రింటింగ్ ఫర్ సేవింగ్ పేపర్. ఇంకా మనకి రిమైనింగ్ డీటెయిల్స్లోకి వచ్చేస్తే కంపెనీ తాలూకా డీటెయిల్స్ ఉంటుంది. షో కంపెనీ తాలూకా నేము, కంపెనీ తాలూకా అడ్రస్, అలాగే కంపెనీ తాలూకా ఫోన్ నెంబర్ కానీ అంటే ఇంక బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. సో, అలాగే పాన్ కానీ లేదంటే జిఎస్టీ నెంబర్ ఏమైనా ఉన్నది అంటే సో అవి మనకి డిస్ప్లే చేయాలని మనం ఇక్కడ ఏం చేసామంటే కంట్రోల్ ఏ చేసి ఇక్కడ మనం మరి ప్రివ్యూ ఎలా వస్తుంది, ఇక్కడ మనం ప్రివ్యూ తీసుకుంటే సో ఇక్కడ చూసారా నాకు ఇక్కడ డీటెయిల్ అనేది మారిపోద్ది ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు దీన్నే నేను ప్రింట్ తీసుకోవాలి. సో, ఇక్కడ నేను ఏం చేస్తానంటే సేల్స్ ఇన్వాయిస్. సో, ఇక్కడ నేను సేల్స్ ఇన్వాయిస్ అని ఇచ్చాను. ఓకే. సో, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ సేవ్ చేసేసుకొని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనం ఏం చేస్తాము ఎల్ఈడి మానిటర్ సో అండ్ సో అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ రమేష్ ఏజెన్సీస్ 3 lakhs. మనం 3 lakhs అనేది రిసీవ్ చేసుకుంటున్నాం. కాబట్టి రిసీవ్ చేసుకున్నామంటే మనం ఏం చేయాలి, ఇక్కడ రిసీప్ట్ వచ్చరికి వచ్చి ఇక్కడ క్యాష్ అని చెప్పి ఇక్కడ రమేష్ ఏజెన్సీస్ అని చెప్పి ఇక్కడ నేను 3 lakhs అనేది మనం ఇక్కడ ఇస్తున్నాం. ఓకే. సో, ఇంతవరకు మనం ఏం చేసామంటే మనం ఒక ప్రోడక్ట్కి ట్యాక్స్ రేట్ ఎంత అనేది తెలుసుకున్నాము. అలాగే మనకి పర్చేస్ ఇన్వాయిస్ అనేది మనకి రావాలి అనుకుంటే మనం ఏం చేసాం, పర్చేస్ ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేసాం. అలాగే సేల్స్ ఇన్వాయిస్ అనేది కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ బ్యాలెన్స్ షీట్కి వద్దాం. బ్యాలెన్స్ షీట్లో మనకి ఇక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనేది ఇక్కడ చూడండి మనకి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనేది మనం పే చేయవలసిన అమౌంట్ 9,450 9,450. అంటే మనం ఏం చేసాము, ఒక పర్చేస్ చేసాం అంటే ట్యాక్స్ పే చేసాం, ఒక సేల్స్ చేసాం, ఫైనల్గా మనం గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కట్టాలి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. అయితే ఇది అలా మనం పక్కన పెడితే దీని తాలూకా అంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ నాకు
స్టాట్యుటరీ రిపోర్ట్స్ అని ఉంటుంది. సో ఇక్కడ స్టాట్యుటరీ రిపోర్ట్స్లో ఇక్కడ నాకు జిఎస్టీ రిపోర్ట్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి జిఎస్టీ రిపోర్ట్స్లో ఇక్కడ చూడండి మనకి ట్యాక్స్ జిఎస్టీ రిటర్న్స్ అంటే మనం ట్యాక్స్ది యాక్టివేట్ చేసుకోవడం. ఆ తర్వాత ఏంటి మనం GSTR1 ఇక్కడ చూసారా మనకేమైంది ఇక్కడ మనకి ఫస్ట్ GSTR రిజిస్ట్రేషన్. ఓకే, సో అలాగే ఇక్కడ మనం స్టేటస్ అంటే ఏం ఫైల్ చేయలేదు. ఇక్కడ జిఎస్టీ అనేది యాక్టివేట్ అంటే నో యాక్టివేషన్ ఫౌండ్ అంటే ఆన్లైన్లో మనకి లేదు కదా, సో అందుకని అదనమాట. అలాగే ఇక్కడ టోటల్ ఓచర్స్ అలాగే ఇక్కడ రిటర్న్ మనం ఏమి కూడా ఫైల్ చేయలేదు. ఓకే, సో అది మనం పక్కన పెడితే ఇక్కడ చూడండి మనకి ఓచర్ నెంబర్ అన్నాడు, ట్యాక్సిబిలిటీ అమౌంట్ ఏమో 4,05,000 అన్నాడు. ఇక్కడ చూడండి అంటే రిటర్న్ వ్యూ అంటే మనం ఇక్కడ ఐజిఎస్టీ ఏం లేదు, ఇక్కడ మనకి ఏంటంటే సిజిఎస్టీ ఉంది, ఇక్కడ ఎస్జిఎస్టీ అనేది ఉన్నది. ఓకే, అలాగే టోటల్ అమౌంట్ ఇక్కడ అలాగే ఇన్వాయిస్ అమౌంట్ ఇక్కడ టోటల్గా. ఓకే, సో ఇదేంటంటే మనం ప్రిపేర్ చేయగలదు అకార్డింగ్ టు ద అదే తయారు చేస్తుంది. ఓకే, సో ఇది దాని తాలూకా రిపోర్ట్. ఇది వచ్చిందంటే కారణం ఏంటంటే జిఎస్టీ నెంబర్ ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ మనకి GSTR 3B ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చూసారా అంటే ఇక్కడ ఏంటంటే మనం పర్చేస్ సేల్స్ ఇంక్లూడ్ చేసి మనకి ఎంతెంత అనేది ఇక్కడ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు చూసారా 27,000. ఓకే, అంటే ఏంటి మనం పర్చేస్ సేల్స్ చేసాం కదా, అందుకని ఇక్కడ ఈ అమౌంట్లు అనేది మనకి చూపించడానికి గల రీజన్. చూడండి ఇక్కడ మనకి ఇవన్నీ ఏంటంటే మనకి డిపెండ్ ఆన్ పర్చేస్ అండ్ సేల్స్ బట్టి మనకు వచ్చాయి. సో లేకపోతే అంటే GSTR 1 కానీ 2 కానీ లేకపోతే ఇవేవి కూడా మనకి రావు. అంటే దీని తాలూకా డీటెయిల్ ఆఫ్ ద రిపోర్ట్స్ అనేది ఇది రీకన్సిలేషన్లో ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇవన్నీ మనం చూసాం కదా రిపోర్ట్స్ని. అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే మనం టోటల్ అంటే మనం ఎంత అమౌంట్ పే చేయాలనేది మనం తెలుసుకున్నాం. అంటే ఎంత 9,450 ఎక్కడ తెలుసుకున్నాం మనం ఇక్కడ మనం బ్యాలెన్స్ షీట్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఓవరాల్గా మనకి ఇక్కడ చూడండి 9,450 ఎంటర్ అని లోపలికి వెళ్ళామనుకోండి, అక్కడ చూడండి ఇక్కడ మనకి సపరేట్గా ఎస్కే ఎలక్ట్రానిక్స్కేమో 27,000. అలాగే ఇక్కడ మనం రమేష్ ఏజెన్సీస్కేమో సేల్స్ నిమిత్తం మనం 36,450. ఇందాకలో మనకి కనిపించింది అదే. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమైంది చూడండి 27,000లోంచి అంటే ఇది సేల్స్ ఏమో 36,450 మైనస్ 27,000 చేస్తే మనం గవర్నమెంట్కి పే చేయవలసింది 9,450. సో అదే ఇందాకలా డీటెయిల్గా మనకి ఇచ్చాడు. ఓకే, సో 9,450 మనం పే చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ ఓచర్లోకి వచ్చి
F5 అంటే ఏంటి, పేమెంట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆటోఫిల్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఇగోండి ఆటోఫిల్, ఇది క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఏమడుగుతుంది, ఇక్కడ మనకు చూడండి ఇందులో టైప్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అంటే స్టార్ట్ పేమెంట్ అనేది మనం ఇస్తే దేని పేమెంట్, జిఎస్టీ. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఏ మంత్ది అనేది మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాష్ రూపంలో ఇక్కడ ఎంత సిజిఎస్టీ ఎంత 9450. అలాగే ఇక్కడ ఎస్జిఎస్టీ అదంతా 9450. సో ఇది నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ ఏమన్నాడంటే మనకు ప్రొవైడ్ జిఎస్టీ డీటెయిల్స్. సో ఇక్కడ ఎస్ అని చెప్పాను, ఇక్కడ నేను కంట్రోల్ ఏ అని చెప్పాను. సో ఇప్పుడు ఏం చేసామంటే మనం పేమెంట్ చేసాం అంటే ఇక్కడ నేను బ్యాలెన్స్ షీట్కి వచ్చాను అనుకోండి, ఇప్పుడు నాకు ఇక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ చూడండి ఇక్కడ ఏం లేవు, నో ట్యాక్స్ పెండింగ్. ఓకే, అలాగే మనం డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ స్టాట్యూటరీ రిపోర్ట్లోకి వెళ్ళండి, ఇక్కడ మనం జిఎస్టీ రిపోర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం జిఎస్టీఆర్ 1. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు అర్థమైందా అక్కడ ఎందుకు ఆ రేట్ ఆఫ్ ద జిఎస్టీ మనకి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అనేది ఎంత పడింది అనేది, అంటే ఏంటి మనకి అదే సేల్స్ జరిగింది. ఓకే, అలాగే 2B. సో 2Bలోకి వచ్చేసరికి ఇక్కడ చూడండి రెండు కూడా కంబైన్డ్గా ఉంటాయి ఇక్కడ. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఓకే, సో ఇది ఈవే బిల్ ఇగోండి, అలాగే ఇక్కడ చూడండి మనకి ఇగోండి, చూసారా ఇగోండి, ఇది ఫైనల్గా ఇప్పుడు మనం పే చేసింది చూసారా. అంటే అది మనం చేసాం కాబట్టి అవుట్పుట్ వస్తుందండి, లేకపోతే మనకు అక్కడ డిస్ప్లే చేయదు. ఓకే, సో ఇలాగనమాట. అంటే ఇక్కడ మనకి డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి మనం అక్కడ ఏంటంటే మనం ఇన్ డీటెయిల్గా మనకి తెలుసుకోవాలి. ఓకే, అంటే ఇదంతా కూడా ఇట్ విల్ కంప్లీటెడ్ అంటే ఏంటి, మనం ఏం చేసామంటే సేల్స్ చేసాము, పర్చేస్ చేసాము, ఫైనల్గా మనం గవర్నమెంట్కి అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్లోని ఎంత ట్యాక్స్ పే చేయాలో అది కూడా మనం డీటెయిల్ ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. అదే ఫర్ సపోజ్ మనకి వెబ్సైట్ ఉంటుంది డైరెక్ట్గా, అందులో మనం ఈవే ఫైలింగ్స్ కూడా చేసేసుకోవచ్చు అనమాట దీంతో. అందుకనే ఇక్కడ యాక్చువల్గా మనం టాలీ ప్రైమ్ని వాడటానికి మెయిన్ రీజన్ అనమాట. అదేంటంటే మనకి ఎడ్యుకేషన్ వెర్షన్లో అయితే మనకు అవ్వదు అనమాట, అది పెయిడ్ అంటే పెయిడ్ వెర్షన్ అనుకోండి. సో అందులో మనం డైరెక్ట్గా చాలా డీటెయిల్స్ మనకి వస్తాయన్నమాట. ఆ డీటెయిల్స్తో మనం రిటర్న్స్ అనేది మనం ఫైల్ చేసుకోవడానికి అవుతుంది. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి కంప్లీట్గా